అరటిపండు బూరెలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరటిపండు బూరెలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: అరటిపళ్ళు 2, మినపగుళ్ళు 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, పంచదార 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, గోధుమ రవ్వ 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. అరటిపండు బూరెలు చాలా వెరైటీగా ఉంది కదా వినడానికి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూపించడానికి కూడా ప్రియా గారు రెడీగా ఉన్నారు. కొంచెం నెయ్యి వేయాలి. నెయ్యి వేసుకుని రవ్వ వేపాలి. ఓకే, ఇది గోధుమ రవ్వ అండి? అవునండి. సో దీన్ని కొంచెం నేతిలో వేయించుకోవాలి. అరటిపండుతో బూరెలు చేయాలనే థాట్ మీకు ఎందుకు వచ్చిందండి? మీ అభిరుచి అవి చూస్తా ఉంటే తెలియని వాళ్ళకి కూడా ఏదో చేయాలని అనిపిస్తా ఉంటది. చూస్తూ ఉంటారా మీరు? చూస్తూ ఉంటామండి. వెరైటీ చేయాలని. మా చిన్న బాబుకి చాలా ఇష్టం వెరైటీ అంటే. చిన్న బాబు అంటే తినేనా లేకపోతే? తినే అండి. తినే. పెద్ద బాబు ఉన్నాడు అయితే మీకు? ఉన్నాడండి. ఓకే, ఏం చదువుతుంటాడు పెద్ద బాబు? 8th క్లాస్. 8th క్లాస్, తను 5th క్లాస్, పెద్ద బాబు 8th క్లాస్. ఓకే, సో ఇద్దరితో మీకు సరిపోతుంది అనమాట. హౌస్ వైఫా మీరు? అవునండి. హరి ఒకసారి మా కోసం పాట పాడరా? నేనా? మీరే. చాలాసార్లు పాడాను కదా, మీరు పాడండి. మీరు ఒక లైన్ పాడండి, నాకు అప్పుడు ధైర్యం వస్తే నేను ఆలోచిస్తాను. మీరు పాటలు పాడతారా? పాడను. అయ్యో, ఓకే పాడదాం. మీ అమ్మాయి పాడుతుందా? లాస్య పాడుతుంది. మరి ఎందుకు చెప్పలేదు? చక్కగా పాడిచ్చేదాన్ని ఒక పాట. పాడతావా లాస్య? ఏదో కుమ్ముడు పాట పాడతా. ఏదో కుమ్ముడు కాదండి, అమ్మడు. లెట్స్ డు కుమ్ముడు. సరిపోతుందా అండి? చాలా. ఓకే, నెక్స్ట్ ఏం చేసుకోవాలి? 2 కప్స్ వాటర్ వేయాలి. నేనైనా వేసేయండి. చూసుకోండి, చాలన్నప్పుడు చెప్పండి. ఓకే, చాలండి. దీంట్లోనే చక్కెర కూడా వేయాలండి. అవునా? ఓకే. సో ముందు మనం ఇక్కడ కొంచెం ఇదంతా కూడా స్టఫింగ్ అండి? అవునండి, స్టఫింగ్ రెడీ చేసుకుంటున్నాం. అవును, వేసేసుకోండి పంచదార. మీరు స్వీట్లు బాగా చేస్తుంటారా ప్రియా గారు? చేస్తూ ఉంటారు. ఎవరు మీ ఇంట్లో స్వీట్ ప్రియులు? మా బాబు. మీ బాబు? పెద్ద బాబు. కొంచెం నెయ్యి. కొంచెం నెయ్యి వేయాలి. కొంచెం జీడిపప్పు వేయాలి. ఓకే, వేయించుకున్న జీడిపప్పు. సో చాణక్య, చెప్పు, నీకు ఎలాంటి రెసిపీస్ అంటే, ఐ మీన్ ఎలాంటి డిషెస్ అంటే బాగా ఇష్టం? స్వీటా? మీ అన్నకు కూడా స్వీట్, నీకు కూడా స్వీటా? మమ్మీ మాత్రం చూడు, అన్నయ్య పేరు మాత్రమే చెప్పింది. నెక్స్ట్ కొంచెం చల్లగా అవ్వాలండి. సో స్టవ్ ఆపేసుకుని కొంచెం చల్లారనివ్వాలి. అవునండి. సో బనానా ఎప్పుడు యాడ్ చేస్తారు? ఇది కొంచెం చల్లగా అయినాక బనానా యాడ్ చేయాలండి. ఓకే, బనానా యాడ్ చేసుకుని అవి ఉండల్లా చుట్టుకోవాలి. ఓకే, సో ఇది చల్లారాలి. మీన్ వైల్ పూతపిండి రెడీ చేసుకున్నారా? రెడీ చేసి ఒకసారి చెప్తారా మాకు ఇది ఎలా చేశారు? 1 కప్పు బియ్యంకి 1/2 కప్పు పప్పు వేసి నానబెట్టి, మినపగుళ్ళు వేసి నానబెట్టి 2 అవర్స్ నానబెట్టి అది మిక్సీకి వేయాలి. ఓకే, ఇక్కడ ఏంటి, ఇక్కడ కొంచెం నల్లగా కనిపిస్తుంది. అది పొట్టు పప్పు అండి. పొట్టు పప్పు యూజ్ చేశారు? అవునండి, పొట్టు మినపప్పు. ఓకే, 1 కప్పు బియ్యం, 1/2 కప్పు మినపప్పు ఒక 2 గంటలు నానబెట్టి గ్రైండ్ చేశారు. సాల్ట్ ఇప్పుడు వేస్తున్నారు? ఇప్పుడు వేస్తారు. అదేంటండి? వంట సోడా అండ్ సాల్ట్ వేసుకోవాలి. సో ఇక్కడ పూతపిండి రెడీ అవుతుంది. నెక్స్ట్ ఏంటండి? బనానా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలండి రవ్వలో. ఈ బనానా ఏంటి, మ్యాష్ చేసేసేయాలా? చేయాలండి, చేసి ఉండలుగా చుట్టుకోవాలండి. ఓకే, బనానా ఇంకా ఈజీగా మెదిపేసేసుకుంటే ఈజీ కదా మనకి? అవునండి, ముక్కలుగా వేసి మ్యాష్ చేసుకోవడం కన్నా ఒకటేసారి చేత్తో మెదిపేసేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో గెరిటితో గానీ లేకపోతే ఇలా మ్యాషర్ తో గానీ ఫుల్ ఒత్తేసుకోవాలి, మ్యాష్ చేసేసుకోవాలి. తదుపరి కార్యక్రమం ఏంటండి? ఇప్పుడు ఉండలుగా చుట్టుకోవాలి. ఓకే, చుట్టుకోండి, కింద పెట్టేసుకోండి. ఇప్పుడు నూనె కొంచెం చేతికి అద్దుకుని ఉండలుగా చుట్టుకోవాలి. ఓకే, చుట్టేసుకోండి.
ఇది ఇలాగే తినడానికి కూడా భలే ఉంటుంది కదా, బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని పూతపిండిలో ముంచి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలా? ఓకే, ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ప్యాన్ ఇటు మార్చేసుకుందాం. పూతపిండిలో ముంచి డీప్ ఫ్రై చేసుకోవడమే చేసుకోవాలి. అది బనానా బూరెలు అంటే. బాగుందండి, ఐడియా చాలా బాగుంది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేస్తే బోర్ కొట్టకుండా, బయటికి వెళ్ళి తినాలనిపించకుండా హ్యాపీగా ఇంట్లోనే తినేయచ్చు. ఒకే రకంగా చేసుకుంటూ ఉంటే మనకు కూడా బోర్. కాబట్టి మీ ఈటీవీ దయ వలన అన్ని వెరైటీసే చేస్తామండి. అవునా, బాగా ఫాలో అయ్యి చూస్ చేస్తారనమాట. వెరీ నైస్ అండి. మీరు అలా ట్రై చేయాలనే మేము అన్ని వెరైటీస్ చూపిస్తాం. సో అందుబాటులో ఉండే రకంగానే ఇంగ్రీడియంట్స్ అన్ని పెట్టుకుని చేసుకోవచ్చు హ్యాపీగా, బయట నుంచి కష్టపడి తెచ్చుకోక్కర్లేదు. ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లో చేంజ్ అయిపోతే రెడీ కదా. అయిపోయిందా అండి? అయిపోయింది. చిన్న చిట్కా చెప్తానండి. చెప్పండి. సబ్జీలు ఉంటాయండి, అవి నైట్ నానబెట్టి మార్నింగ్ అవి ఉబ్బుతాయి, అవుతాయి. అవి భోజనానికి ముందు తాగితే ఒక గ్లాసు పొట్ట తగ్గుతుంది. అంటే ఎలా తాగాలి? ఉబ్బుతాయి, తర్వాత అవి చక్కెర గంజి చేసుకోవాలి? అలానే కొంచెం వాటర్ వేసుకుని దాంట్లో నిమ్మకాయ పిండి తాగాలి. అదైతే పొట్ట తగ్గుతుందా? ఓకే. సో బేసికల్ గా సబ్జాలు కొంచెం మనకి వెయిట్ లాస్ కి కూడా మంచిది అంటారు. తీసుకుంటే కూడా వేడి తగ్గుతుంది. ఆహా, బూరెలు కళకళలాడిపోతున్నాయండి. అయిపోయిందా? అయిపోయినాయండి. వేడి వేడిగా బనానా బూరె రెడీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అరటిపండు బూరెలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. అరటిపండు బూరెలు తయారు చేసుకునే విధానం. ముందుగా బియ్యం, మినపగుళ్ళు నానబెట్టి రుబ్బి పూతపిండి సిద్ధం చేసుకోవాలి. దీనిలో కొంచెం ఉప్పు, వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి గోధుమ రవ్వ వేసి వేయించాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసి పంచదార వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన జీడిపప్పు వేసి బాగా కలిపి కాస్త చల్లారనివ్వాలి. దీనిలో అరటిపండు ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అరటిపండు బూరెలు రెడీ. ఓకే, అరటిపండు బూరెలు ఎలా ఉన్నాయో టేస్ట్ చూసేద్దాం. సో అడిగింది చాణక్య. చాణక్య, టేస్ట్ చూడు. ఎలా ఉంది? సూపర్. సూపర్ ఉన్నాయా? బాగా చేసిందా మమ్మీ? చేసిందా? ఓకే. సో ఎలా ఉంది లాస్య? తిను తిను. ఆలోపు రాజు గారు టేస్ట్ చూడు. ఎలా ఉంది లాస్య? బాగుంది. బాగుంది. ఓకే, ఇప్పుడు నేను కూడా టేస్ట్ చూస్తాను. అరటిపండుతో అంటే కొంచెం వేడి చేస్తే ఆ టేస్ట్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అది అరటిపండుతో మనం అడ్జస్ట్ చేసుకున్నాం. సో ఎప్పుడైనా బూరెలు కొంచెం అలా నెయ్యితో అద్దుకుని తింటే సూపర్ 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 కాంబినేషన్. చాలా బాగుంది ప్రియ గారు. బాగున్నాయండి. అంటే లోపల స్టఫింగ్ అంతా అంటే కొంచెం వెరైటీగా ఉంది. అంటే రెగ్యులర్ గా మనం అంటే పప్పులతోనే ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇలా కొంచెం అంటే రవ్వతో, అది కూడా బనానా వేసి సో చాలా బాగుందండి. బనానా ఫ్లేవర్ అంతా కూడా బాగా తెలుస్తోంది. బాగుంది. సో రెండు రెసిపీస్ ఇవాళ చాలా బాగుంది. ఒక స్వీట్, ఒక హాట్. సో పిల్లలకు బాగా నస్తాయి ఇలాంటివి అయితే. సో ఇద్దరు చాలా బాగా చేశారు. సో ఈ రోజు రెసిపీస్ ని టేస్ట్ చేసినందుకు పిల్లలిద్దరికి చాక్లెట్స్. వెల్కమ్. అలాగే సుజాత గారు, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చా. ప్రియా గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, పార్టిసిపేట్ చేసిన రెసిపీస్ రెండు చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా.
మామూలుగా మనం ఎగ్ వైట్ తలకు రాసుకుంటూ ఉంటాము, ముఖానికి కూడా రాసుకుంటూ ఉంటాము. కానీ రాత్రంతా మెంతులు నానబెట్టుకుని పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ని కూడా ఎగ్ వైట్లో కలుపుకుని రెండింటిని బాగా మిక్స్ చేసుకుని దీన్ని తలకి మాడికి మృదువుగా మర్దన చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కనుక షాంపూ చేసుకుంటూ ఉన్నట్లయితే జుట్టు రాలడం తగ్గడమే కాకుండా జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది.